యోహాను 3:16 For God so loved the world that he gave his own son, that whoever believes in him shall not perish but have eternal life. దేవుడి ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు కనుక తన యొక్క ఏకైక కుమారుణ్ణి మన రక్షణార్థము కోసం ఈ భూలోకానికి పంపించాడని ఆ ప్రభుని యొక్క ప్రేమను గురించి యోహాను శిష్యుడు ఎంతో చక్కగా రాస్తూ ఉన్నాడు. వాక్యాన్ని చదివితే 3:16 యోహాను, దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి మనకి ప్రసాదించాడంట. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనం చెందక నిత్య జీవమును పొందును. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రేమ కలిగిన తండ్రిని, త్రిత్వనాథుని ఎవరైతే ఆరాధిస్తారో వారు నాశనం చెందక ఏం చెందుతారంట? నిత్య జీవం పొందుతారంట. ఈ ఉదయకాల సమయంలో ఆ ప్రభువుని మనం ఆరాధిస్తూ ఉండగా, ఆ ప్రేమ కలిగిన ఆ త్రిత్వదేవుణ్ణి మనం స్తుతిస్తూ ఉండగా మనం ఏం పొందుకుంటాం? ప్రియమైన బిడ్డలారా, నిత్య జీవం పొందుకుంటాం. అదే విధముగా రోమన్స్ చాప్టర్ 5:8 రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 8వ వచనం, బట్ గాడ్ డెమాన్స్ట్రేట్స్ హిస్ ఓన్ లవ్ ఫర్ us in this. చదువుతాం తెలుగులో. కానీ మనము పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మనకై మరణించెను. ఇక్కడ క్రీస్తు ప్రభుని ప్రేమ త్యాగమును వ్యక్తం చేయబడుతుంది. తండ్రి దేవుడు తన యొక్క ఏకైక కుమారుణ్ణి భూలోకంలోకి పంపగా నరరూపమును సంతరించుకున్న క్రీస్తు ప్రభువు తనను తాను త్యాగం చేసుకుని మానవుని రక్షించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దానికి తోడుగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి మానవుణ్ణి ప్రేరేపిస్తూ ఆ ప్రభుని యొక్క ప్రేమలను మనం అనుభవించలాగిన మనకి కృపను చూపుతున్నారు. మన కోసం నిత్య జీవం సంసిద్ధంగా ఉంది. మన కోసం ఆ ప్రభుని త్యాగం ద్వారా వచ్చిన అమూల్యమైన ఔషధం మనల్ని గుణపరచడానికి సంసిద్ధంగా ఉంది. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి ఆ తండ్రి ప్రేమను ఎరిగిన మనం ఆరాధించుకోవాలి. ఆరాధించినట్లయితే ఆ ప్రభుని సజీవాన్ని మరి మనం అందరము కూడా పొందుకోగలం. అదే విధముగా 1 యోహాను 4వ అధ్యాయం 9 నుంచి చదివితే, దిస్ ఈజ్ హౌ గాడ్ షోడ్ హిస్ లవ్ అమాంగ్ us. He sent his one and only son into the world. అక్కడ కూడా మనకి వాక్యం బోధింపబడుతుంది. తన యొక్క ఏకైక కుమారుని పంపించాడంట ప్రియమైన బిడ్డ. కాబట్టి ఈ యొక్క సమయంలో ఆ త్రిత్వనాథుడు ఈ దివ్య సప్రసాదంలో కొలువై ఉండగా, ఈ కొలువై ఉన్న నిజ దేవుణ్ణి, సత్యదేవుణ్ణి, శక్తిగల దేవుణ్ణి, అద్భుతాలు చేయగల దేవుణ్ణి, నిత్య జీవాన్ని ప్రసాదించగల దేవుణ్ణి ప్రేమించుకుందాం. ఆయన యొక్క ప్రేమలో మనమందరము కూడా వర్ధిల్లుదాం, ప్రార్థన చేసుకుందాం, ఆరాధించుకుందాం. స్తోత్రం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్
నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో నిన్ను మాత్రమే ప్రేమిస్తాను ప్రభు, ఆరాధింతున్ ఆశక్తితో. ఎబినేజరే, ఇంతవరకు నన్ను ఆదుకున్నావే, నీకు వందనమయ్యా. హాగారు ఎడలో వదలబడి ఎవరున్నారని నా కోసం ఎదురు చూస్తున్న సమయంలో హాగారుకి నీ పిలుపునిచ్చి, హాగారు హాగారు కన్నీరు కార్వకమ్మా, నీకు నేను తోడున్నానని ఆ బిడ్డకు అభయాన్ని ఇచ్చి వారి యొక్క సంతానాన్ని ప్రభు ఈ దేశం అంతా కూడా వ్యాప్తింప చేసి ఉన్నారు తండ్రి. ఇదిగో తండ్రి, నాడు ప్రభు ఆగారు వంటి బిడ్డలు ప్రభు ఎంతో మంది ప్రభు విడచుబడి ఉండగా తండ్రి, అందరూ ఉన్నా కానీ ప్రభు అనాథులుగా జీవిస్తున్న సమయాల్లో ప్రభు బిడ్డలు జీవిస్తుండగా తండ్రి, ఇదిగో ప్రభు ఆస్తి కోసం ప్రభు గ్రద్దల్లాగా పీక్కు తినాలని చూస్తుండగా తండ్రి, ఇలాంటి పరిస్థితుల్లో నీవు మాత్రమే ఇదిగో ప్రభు ఆ యొక్క బిడ్డలను ప్రభు ఆదరించగలవు. ఆ యొక్క బిడ్డలను ఆదరించండి యేసయ్యా. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావే. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావే. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావే. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావే. అయ్యా, ఇంతవరకు ఆదుకున్నావే. అయ్యా, ఇంతవరకు ఆదుకున్నావే. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధన ప్రభా, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో. ఎల్రోయి, ఎల్రోయి దేవా, నన్ను చూస్తున్నవాడా, నీ అగ్ని వంటి కళ్ళతో యొక్క ఉదయకాల సమర్పణలో ప్రార్థన చేస్తుండగా తండ్రి, నన్ను చూస్తున్న దైవమా నీకే ఆరాధన. నేను ప్రార్థన చేస్తుండగా నాకు మరింత ఉత్సాహం వస్తుంది ప్రభు, నాలో మరింత ఆనందం కలిగి నేను స్తుతించడానికి, నీ యొక్క నామము ప్రభా ఎంతో గొప్పగా ప్రకటించడానికి, నీకు శక్తిని పరిపూర్ణంగా పరలోక మహిమను నాలో అనుభవించడానికి ప్రభా, నా యొక్క శరీరం అంతా కూడా ప్రభా పులకరిస్తుంది. ఆ స్తోత్రం.
ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా. ఎల్రోయి స్తోత్రం. ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా. అయ్యా నన్ను చూసావే వందనమయ్యా. నన్ను చూసావే వందనమయ్యా. అయ్యా నన్ను చూసావే వందనమయ్యా. అయ్యా నన్ను చూసావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన యేసు నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసు ఆరాధన ఆరాధన ప్రేమించేదన్ అధికముగా ఆరాధితున్ ఆశక్తితో అధికముగా ఆరాధితున్ ఆశక్తితో. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచువాడా మమ్ము స్వస్థపరచుమయా. నన్ను విశ్వసించు వాడికి నిత్య జీవం కలదని నువ్వు పలికి ఉండగా నిన్ను మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నామయ్యా. నిన్ను ఆరాధిస్తుండగా తండ్రి మాలో ఉన్న అన్ని అనారోగ్యములు స్వస్థపరచబడునుగాక. మాలో ఉన్న ప్రతి ఒక్క వ్యాధి యేసయ్య నామములో మఠిమాయమవునుగాక. ఇదిగో ప్రభా రప్పా దేవా యెహోవా ఇదిగో నన్ను తాకుమయా. ఆనాడు ఇదిగో రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ నీ అంగి అంచున తాకిన వెంటనే స్వస్థత పొందుకుంది ప్రభువా. ఇదిగో విశ్వాసం అనే అంగిని నేను తాకుచుండగా అయా నాకు స్వస్థత రాదా, నాకు విడుదల రాదా? నిన్ను ఆరాధిస్తుండగా రాజా ఇదిగో స్వస్థతను దయచేయని ప్రార్థన చేయ ప్రజల మీద. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచావే వందనమయ్యా. 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 అయ్యా స్వస్థపరచవే వందనమయ్యా. అయ్యా స్వస్థపరచవే వందనమయ్యా. అయ్యా స్వస్థపరచవే వందనమయ్యా. అయ్యా స్వస్థపరచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్,
నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన స్తోత్రం, నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన యేసు, నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన, నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన స్తోత్రమయా, నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన, నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన యేసయ్యా, నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన స్తోత్రం, నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన, నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన, నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన యేసయ్యా, యేసయ్యా, ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన ఆరాధన. ఆరాధనీయుడా, ఆది సంభూతుడా, అందరినీ ఆదరిస్తున్నవాడా, సమస్త ముల్లోకాల కోసం నీక ఏకైక కుమారుణ్ణి, నీ ప్రేమకు ప్రతిరూపంగా ఉన్న నీ ఒక్కగాని ఒక కుమారుణ్ణి ఈ మానవాళి కోసం, పాపులైన మనిషి కోసం నరక కూపంలో నాశనం అయిపోతున్న ఈ మనిషిని కోసం ప్రభా నువ్వు తల్లాడుతున్నావు కదా. అలాడిపోతూ నీ కుమారుని పంపించగా తాను కూడా శ్రమలకు గురి అయ్యి తన యొక్క ప్రేమను చాటుకున్నాడయ్యా. ఇదిగో తండ్రి యొక్క ఉదయకాల ఆరాధనలో ప్రభువా నిన్ను ఆరాధిస్తుండగా తండ్రి నీవు చేసిన యొక్క త్యాగాన్ని మేము గమనించుకోలేక మా బలహీనతలోనే మేము మినిగిపోచుండగా తండ్రి మమ్మల్ని మన్నించి నిన్ను నిజముగా ఆరాధించుకునే సత్య ఆరాధకులుగా ఆత్మయందు మేము మిమ్మల్ని ఆరాధించులాని దీవించండి యేసయ్యా అని ప్రార్థన చేయప్రయోజనం బిడ్డ. ఆ యొక్క సత్యదేవుణ్ణి సత్యముగా మనం ఆరాధించుకోవడం మన యొక్క ఆత్మలకు ఎంతగానో ఆనందదాయకం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం యేసయ్యా, స్తోత్రం. ఈ యొక్క సమయంలో ఆ ప్రేమ కలిగిన తండ్రికి మన యొక్క విన్నపాలను అర్పించుకుందాం. కలను మూసుకొని కాసేపు నిశ్శబ్దంగా ఉండి ఆ ప్రభుని యందు మన యొక్క విన్నపాలను అర్థించుకుందాం.
ఓ ప్రేమగల సర్వేశ్వర, నీ పరిశుద్ధ నామానికి ప్రభా లెక్కలేని స్తుతులు స్తోత్రం తండ్రి ప్రభా. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనముని పలికాలి ప్రభా. పర్వతాలు తొలగిపోయినా తొలగిపోవచ్చును, కొండలు చలించినా చలించవచ్చును, కానీ నా కరుణ నా కృప నిన్ను వీడిపోదని పలికిన ప్రభువా. ఇదిగో ప్రభా, గడిచిన రాత్రంతా కూడా ప్రభా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి జీవంతో లేపిన దేవా నీకే స్తోత్రం. ఇదిగో ప్రభా, ఈ నూతన దినంలోకి మమ్మల్ని నడిపించిన దేవా నీకే స్తోత్రం. ఇదిగో ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా నిన్ను ఆరాధించుకున్నటకు, నిన్ను స్తుతించుటకు, నిన్ను గణపరచుటకు మాకు మంచి సమయాన్ని వసగిన దేవా నీకే స్తోత్రం. ఇదిగో ప్రభా, ఈ రోజంతా కూడా ప్రభా మేము చేసిన ప్రతి పనిని కూడా ప్రభా మీకు పాదాల చెంత సమర్పిస్తూ ఉన్నాం ప్రభా. ప్రతి ఒక్క పనిని కూడా ప్రభా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మేము మాట్లాడే ప్రతి ఒక్క మాటను కూడా ఆశీర్వదించండి ప్రభా. మేము తలంచే ప్రతి ఒక్క తలంపుని కూడా దీవించండి ప్రభా. ఇదిగో ప్రభా, ఈ నూతన దినంలో ప్రభా పాపంలో పడకుండా ప్రభా, పాప జీవితాన్ని జీవించకుండా ప్రభా మీ అందు విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, భయభక్తులు కలిగి జీవించే భాగ్యం దయచేయండి యేసయ్య. ఎక్కడికి వెళ్తున్నా కూడా ప్రభా మీకు దూతలను కాపలా ఉంచమని ప్రభా, మీకు అగ్ని కంచెని ప్రభా మా ఇంటి చుట్టూ కూడా నాటమని ప్రార్థన చేస్తున్నాము ప్రభా. ఇదిగో ప్రభా, నీవు మా కోసం ప్రభా ఈ లోకానికి వచ్చావు ప్రభా, మా కోసం ప్రభా ఎన్నో బాధలు అనుభవించావు ప్రభా. ఇదిగో ప్రభా, మమ్మల్ని రక్షించడం కోసం, మమ్మల్ని అందరినీ కూడా ప్రభా దేవునిలో ఐక్యం చేయడం కోసం ప్రభా మీరు శిలువ మోస్తారు, శిలువ కింద బోర్ల పడ్డాడు, ఆఖరికి ప్రభా శిలువపై మరణించి జీవంతో లేచారు ప్రభా. ఇదిగో ప్రభా, మేము పాపంలో పడకుండా ప్రభా మీ అందరి విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి జీవించే భాగ్యాన్ని దయచేయండి యేసయ్య. మరి ముఖ్యంగా ప్రభా మా అప్పు బాధల్లో, కుటుంబ బాధలలో ప్రభా తోడునేడుగా ఉండండి యేసయ్య. ప్రతి ఒక్క సమస్యల్లో తోడునేడుగా ఉండండి యేసయ్య. ఇదిగో ప్రభా, బాధలను చూసి, వ్యాధులను చూసి కుంగిపోకుండా ప్రభా, కుషించిపోకుండా ప్రభా మీ వైపు చూసి బలాన్ని పొందుకొని, జీవాన్ని పొందుకునే భాగ్యాన్ని దయచేయండి యేసయ్య. ఎల్లప్పుడూ కూడా ప్రభా మీ యొక్క శక్తితో నింపండి యేసయ్య, మీకు ఆత్మతో నింపండి యేసయ్య, మీ ఆశీర్వాదాలతో నింపండి ప్రభా. భయపడకుండా ప్రభా, చీకట్లో నడవకుండా ప్రభా మీ యొక్క వెలుగులో నడిచే భాగ్యాన్ని మా అందరికి ప్రసాదించండి ప్రభా. మీరు పలికినట్లుగా ప్రభా నేనే ఈ లోకానికి వెలిగిన ప్రభా. మరి ప్రభా మేమందరం కూడా ప్రభా ఆ వెలుగును పొందుకొని ప్రభా ఆ వెలుగులో జీవించి నలుగురికి ఆ వెలుగును పంచే భాగ్యాన్ని మా అందరికి ప్రసాదించండి యేసయ్య. ఇదిగో ప్రభా మా బిడ్డలను దీవించండి, మా కుటుంబ సభ్యులను దీవించండి, మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో ప్రభా మా కుటుంబాలలో ఉన్న సమస్యలను సంతోషాలుగా మార్చమని ఈ మనలన్నింటినీ మానవుని యేసుక్రీస్తు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కళ్ళు మూసుకున్న ప్రభుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, ప్రేమ కలిగిన తండ్రి, తన యొక్క ఏకైక కుమారుణ్ణి మానవ రక్షణార్థం కోసం పంపిన పరలోక ప్రభువు, తన ప్రేమ కౌగిట్లలో మనలను హత్తుకొను ప్రభువు, పితా పుత్ర పవిత్రాత్మ నామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి. మరి మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమ యూట్యూబ్ ఛానల్ని మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి షేర్ చేయండి. మీరు చేసే ఈ యొక్క చిన్న పరిచర్య ఎన్నో ఆత్మల రక్షణార్థం కోసం మరి మీకు కూడా ఆ ప్రభువు తన యొక్క దీవెనలను అందజేస్తాడు. కాబట్టి మరి ఈ యొక్క కార్యక్రమము మరి ఇతరులకు అందజేయబడులాగా మీ వంతు సహాయం చేయవలసిందిగా కోరుకొనుచున్నాము. మీ యొక్క ప్రార్థన విన్నపాలు మరి తెలియజేయబడడానికి కామెంట్ బాక్స్లో మీ విన్నపాలను తెలియజేసినట్లయితే మేము మా వ్యక్తిగత కమ్యూనిటీ ప్రేయర్స్లోనూ మరి ఇక్కడ జరిగే ప్రతి ఒక్క ప్రార్థనలోనూ మీ యొక్క విన్నపాల కోసం మేము అనునిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియదేని బిడ్డలారా, మరి ఈ యొక్క విషయాన్ని గమనించుకొని మీరు మరి ప్రార్థనలో బలపడవలసిందిగా కోరుకొనిచున్నాము. మీ యొక్క విన్నపాలు తెలియజేసుకొని మరి దేవుని యొక్క కృప కోసం వేచి ఉండండి. ఈ యొక్క సమయంలో దేవుబలి పూజ కోసం మనం అందరం కూడా ఆయత్తమవుదాం.
పూజలు చేయా దేవుని జనమా పూమాలతో పరుగున పూజలు చేయా దేవుని జనమా పూమాలతో పరుగున రండి పావన యేసుని వాగ్దానమునా పావన యేసుని వాగ్దానమునా ఫలమును పొంద వేగమే ఫలమును పొంద వేగమే రండి పూజలు చేయా దేవుని జనమా పూమాలతో పరుగున రండి పూజలు చేయా దేవుని జనమా పూమాలతో పరుగున రండి. దివ్యబలి పూజ. పోతిరెడ్డి రాజప్ప ఆత్మవిశ్రాంతికి పోతిరెడ్డి సుజాత, తరుణ్ రెడ్డి, చైతన్య వారి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు గాను కృతజ్ఞత దివ్యబలి పూజ. పెంటారెడ్డి తపస్విని వారి యొక్క కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞత దివ్యబలి పూజ. అలాగనే వ్యాపారంలో మంచి అధిక లాభాలు రావాలని దివ్యబలి పూజ. తుమ్మ మేరీరెడ్డి, తేజ ఫ్యామిలీ వారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞత దివ్యబలి పూజ. అలాగనే వారి యొక్క కుమారులకి కూతుర్లకు మంచి ఆయురారోగ్యాలు ఉండాలని దివ్యబలి పూజ. గంటా స్లీవమ్మ, భాస్కర్ రెడ్డి, ఆరోగ్యమ్మ వారి యొక్క కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు గాను కృతజ్ఞత దివ్యబలి పూజ. అలాగనే వారందరినీ దీవించి కాచి కాపాడాలని ప్రత్యేకమైన పూజ. తుమ్మ ప్రతాప్ రెడ్డి, జ్యోతి వారి యొక్క కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు గాను కృతజ్ఞత దివ్యబలి పూజ. కొమ్మారెడ్డి మర్రెడ్డి, అన్నమ్మ వారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞత దివ్యబలి పూజ. పోతిరెడ్డి ఫాతిమా, శౌరీలు, సునీత వారి యొక్క కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞత దివ్యబలి పూజ. ప్రియ సహోదరి సహోదరులారా, అదే విధముగా ఈనాడు దివ్యబలి పూజలో ప్రార్థన మన యొక్క గ్రూప్ సభ్యులైనటువంటి ప్రేయింగ్ ఫర్ ద క్యాథలిక్ చర్చ్, మరి ప్రేయింగ్ ఫర్ ద క్యాథలిక్ చర్చ్ జపమాల అనే ఈ యొక్క గ్రూప్ సభ్యులు మరి గుడివాడలో మరి జీవిస్తూ ఉన్నారు. విజయవాడ ప్రక్కన గుడివాడ. మరి దీని యొక్క అడ్మిన్ వచ్చేపటికి స్టీఫెన్. మరి నేను యూత్ మెంబర్గా ఉన్నప్పటి నుండి మరి ఈ స్టీఫెన్ బ్రదర్ గారు నేను ఆధ్యాత్మికంగా ఎదగడానికి మరి తోడ్పడిన వారిలో వీరు కూడా ఒకరు. మరి ఈ యొక్క బ్రదర్ గారు కూడా మరి తన యొక్క వ్యక్తిగత జీవితంలో మరి శారీరక బలహీనత ఉన్న, కుటుంబ బాధ్యతలు ఉన్న వాటినన్నిటిని కూడా మరి దేవునికి సమర్పించుకొని దేవుని సేవలో నిత్యము కొనసాగుతూ ఉంటారు ప్రియమైన బిడ్డలారా. కాబట్టి మరి స్టీఫెన్ బ్రదర్ గారిని వారి యొక్క కుటుంబాన్ని దేవుడు దీవించాలని, బిడ్డలకు ఆరోగ్యాలు దయచేయాలని, వారి గ్రూప్ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించాలని ప్రార్థన చేసుకుందాం. పిఎం అనిల్సన్, జోసఫ్, సంతోష్, చిన్నప్ప, ఫాదర్ చిన్నప్ప వారిని దేవుడు దీవించాలని, ఫాదర్ ప్రేమ్ కుమార్, వైఎఫ్ఎం క్యాప్, ఫాదర్ యోహాను, సృజన్, విజయ్, సిస్టర్ రోస్మేరీ తెనాలి నుంచి, ఆశా, అజయ్ గుమ్మడి, కాసు, కుసుమ, కుమారి, బుస్సా, నవీన్, నిర్మల, పిఎం అనిల్సన్, పావని, రాహులు, కనకవల్లి, రాగనిల్సన్, పాల్, సబాస్టినా, శశిధర్, పానెం, సృజన్, సేగవ్, సువర్ణ, పాల్ మరి యొక్క గ్రూప్ సభ్యులందరినీ కూడా దేవుడు దీవించాలని, వీరి యొక్క ఉద్దేశాలన్నీ నెరవేర్పబడాలని ప్రార్థన చేసుకుందాం. మరి పేర్లు లేని నెంబర్లు చాలా ఉన్నాయి. దేవుడు వారిని కూడా ఆశీర్వదించాలని, ఆరోగ్యాలు దయచేయాలని
ఆర్థికంగా బలపరచాలని వారి యొక్క ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్పబడాలని ఈ యొక్క దివ్య బలి పూజలు అర్పించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడ యోగ్యుల మటుకు మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపం చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకనికైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపాలని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుకుందుము. ఓ ప్రభువా, నీ సహాయము లేనిచో మాకు ఉనికియే లేదు. నీ తోడ్పాటు లేనిచో మేము ఏమీను సాధించలేము. కావున మంచి చెడులను ఆలోచనలతో గ్రహించుకొనగల విచక్షణమును మాకు దయచేయుము. కావున మంచి చెడులను ఆలోచనలతో గ్రహించుకొనగల విపక్షతను మాకు దయచేయుము. మంచిని మాత్రమే మక్కువతో ఆశించి అనుసరింపగల మనస్తత్వమును ప్రసాదింపుము. అప్పుడు మేమును నీ చిత్త ప్రకారము జీవింపగల శక్తి సామర్థ్యములను కలిగి ఉందుముగాక. నీతోను పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. మొదటి పట్నము, ఎస్తేరు గ్రంథము 14వ అధ్యాయము, పవిత్ర వచనములు 1, 3 నుండి 5 వరకు మరియు 12 నుండి 14 వచనములు. ఆ దినమే రాజు యూదుల హింసకుడు హామాను ఆస్తిపాస్తులను ఎస్తేరు వశము చేసెను. ఎస్తేరు మొర్దెకయి తనకు దగ్గర చుట్టమని తెలపగా అతడు రాజు సముఖమునకు రాగలిగెను. అంతటా ఎస్తేరు రాజు పాదములపై వ్రాలి కన్నీరు కార్చుచు అతని మరలా విన్నపము చేసెను. ఆగాగు వంశీయుడు హామాను యూదులను నాశనం చేయుటకు పన్నిన పన్నాగము తొలగింపమని వేడుకొనెను. రాజు తన బంగారు దండనము నెత్తి ఎస్తేరు వైపు చూపగా ఆమె లేచి అతని ఎదుట నిలిచి ఉండెను. నేను ప్రభువుల వారి అనుగ్రహమునకు నోచుకుంటునేని, నేను తమకు ప్రీతి కలిగింతునేని, నా మనవి తమకు ఉచితముగా తోచినేని. ఏనిలి వారు హామాను పంపించిన తాకీదులను రద్దు చేయింపుడు. హమోదాతు కుమారుడు ఆగాగు వంశీయుడు హామానును మన సామ్రాజ్యమున వసించు యూదులందరినీ వధింపవలయునని లేఖనములను పంపెను. యూదులను మరలా శిక్ష ప్రాప్తింపబో దినముననే, అనగా ఆదారు అను నేల
12 నెల 3వ దినముననే ఆ శాసనము కూడా రాజు రాజ్యమును నలుమూలల అమలులోకి వచ్చునని తెలియజేశాను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నదిలా పొంగింది నాలో యేసు ప్రేమ, అలలా ఎగసింది నాలో యేసు ప్రేమ. నదిలా పొంగింది నాలో యేసు ప్రేమ, అలలా ఎగసింది నాలో యేసు ప్రేమ. ఎన్నాళ్ళకో మరలా పొంగింది నాలో ఆత్మ సంతోషము. ఈనాటిది తాకింది నా ఆత్మను, ఆత్మ సంతోషము. లా 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 లా. నదిలా పొంగింది నాలో యేసు ప్రేమ, అలలా ఎగసింది నాలో యేసు ప్రేమ. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 7వ అధ్యాయము పవిత్ర వచనములు 7 నుంచి 12 వరకు. Gospel of St. Matthew chapter 7 verses 7 to 12. అడుగుడి మీకు వసగబడును, వెదకుడు మీకు దొరకును, తట్టుడు మీకు తెరవబడును. ఏలైనా అడిగిన ప్రతివానికి లభించును, వెదకిన ప్రతివానికి దొరకును, తట్టిన ప్రతివానికి తెరవబడును. కుమారుడు రొట్టెను నడిగిన మీలో నెవడైనా వానికి రాయి ఇచ్చునా? చేపనడిగిన పామునిచ్చునా? మీరెంత చెడ్డవారైనను మీ బిడ్డలకు మంచి బహుమానాల నిచ్చుట మీకు తెలియను గదా? పరలోకమందున్న మీ తండ్రి అడిగిన వారికి ఇంకేంటి మంచి వస్తువులను ఇచ్చునో ఊహింపుడు. ఇతరులు మీకేమి చేయవలెనని మీరు కోరుదురో దానిని మీరు పరులకు చేయుడు. అదియే మోషే ధర్మం శాస్త్రము ప్రవక్తల బోధనము. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించుదాం. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎస్తేరు గ్రంథంలో తాను తన యొక్క ప్రజలను కాపాడుకోవడానికి ఆ శ్రీమూర్తి ఒక పెద్ద హోదాకి ఎత్తపడినా కానీ నాకెందుకులే అని చేతులు దులిపేసుకోవచ్చు. కానీ ఆమె పలుకుతుంది, వీరందరూ కూడా నా బిడ్డలు, దేవుడు అనుగ్రహించిన నా సొంత జనాంగము. దేవుడు నన్ను ఈ యొక్క గొప్ప అంతస్తుకు లేవనెత్తింది కారణం వీరిని నేను సంరక్షించుకోవాలి. హామాను అనే దుష్టుడు వీరి యొక్క ప్రాణాలను హరించాలని చూసినా దీనికి నేనేమాత్రము కూడా ఉపేక్షించను. దీనికి తగిన చర్యను తీసుకొని నేను రాజు ఎదుట సత్యాన్ని వెల్లడి చేసి నా ప్రజలైన యూదా జనాంగమును కాపాడుకుంటానని
ఎస్తేరు పట్టుపట్టింది, ఉపవాసంతో ప్రార్థన చేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఆమె చేసిన ఉపవాస ప్రార్థన వారి ప్రాణానికి ఒక కవచంలా నిలిచిపోయింది. ఆమె చేసిన ఉపవాస ప్రార్థన ఆ యూదా జనాంగమును మరణపు కోరల నుంచి విడిపించింది. ఆమె చేసిన ఉపవాస ప్రార్థన ఎంతోమందిని మరలా ఆ ప్రభువులో కాపాడడానికి ప్రయత్నం జరిగింది. ప్రియమైన ఈరోజు నీవు నేను కూడా ఉపవాస ప్రార్థన చేయగలుగుతున్నామా? ఉపవాస ప్రార్థనలో నీవేమడిగినను నేను ఇస్తాను, అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, వెదకుడి మీకు దొరకబడినన్న యేసయ్య. మీరు చేపను అడిగితే ఆయన పామునిస్తాడా? రొట్టెని అడిగితే ఆయన రాతినిస్తాడా? అడిగిన ప్రతివానికి ఈ లోకంలో మీరే ఏదో ఒక మంచి చేయాలని ఆశిస్తున్నప్పుడు పరలోకమందున్న మీ తండ్రి ఇంకెంతగా నిన్ను గూర్చి ఆలోచించి నీ యందు గొప్ప కార్యములు మంచి పనులు చేయాలని ఆశపడట్లేదని నువ్వు తలస్తున్నావా? ఎందుకు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నావు? నా జీవితంలో అది జరగట్లేదు, ఇది జరగట్లేదు, అలా ఎందుకు జరుగుతుందని దేవునిపై కోపంగా ఉన్నావా? మొదటిగా నీకున్న తహంతును నువ్వు తెలుసుకొని ఆ ప్రభువుని కోసం నిన్ను నువ్వు అర్పించుకోగలుగుతున్నావా? ఎస్తేరులాగా. ఎస్తేరు గొప్ప రాణి కావచ్చు, రాజు యొక్క భార్య కావచ్చు, కానీ ఆమె కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసం ఉండి దేవుని యందు ప్రాయశ్చిత్తం కోసం మరి ఆ ఆమాని యొక్క దుష్టుని యొక్క ఆలోచనలన్నీ కూడా ప్రార్థనలో కొట్టివేయబడింది. ప్రియమైన బిడ్డ, ఈరోజు నీ వట్టి విధముగా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకోగలుగుతున్నావా? ఈరోజు నా దేవుడు అదే మనకు బోధిస్తూ ఉన్నాడు. వాక్యాన్ని చదివితే మత్తయి 4వ అధ్యాయము 11వ వచనంలో, శోకములో తమ్ముడు లాజరు మరణముతో ఉన్న మరియా మార్తలను ప్రభువు ఓదార్చుడు. ఇక్కడ మన వాక్యం మత్తయి 4వ అధ్యాయము. అంతటా సాతాను వెడలిపోగా యోహాను 11:44. యోహాను, దేవుడు ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మీకు ఇస్తున్న మరి ఓదార్పు వాక్యది. యేసు ఎలుగెత్తిట్లనెను, యేసు ఎలుగెత్తి నీతో పలుకుతున్నాడమ్మా, నన్ను విశ్వసించువాడు నన్ను కాదు, నన్ను కాదంట, ఎవరినంట? నన్ను పంపిన వారిని విశ్వసించు, నన్ను పంపిన తండ్రిని విశ్వసించుచున్నారు. మీ అందరినీ ప్రేమించిన తండ్రిని విశ్వసించుచున్నారు. మీ అందు గొప్ప ప్రణాళికలు చేసిన ఆ పరలోక యావే దేవుని మీరు విశ్వసించుచున్నారు. యోధా గోత్రమైన సింహమైన ఆ ప్రభువుని యొక్క నామమును మీరు విశ్వసించుచున్నారని ప్రభువే, ఆ యేసు ప్రభు వెలుగెత్తి పలుకుతూ నన్ను చూచువాడు నన్ను పంపిన వారిని చూచుచూ ఉన్నాడు. నన్ను పంపిన వారిని ఆ ప్రభువు చూచుచూ ఉన్నాడంట. నన్ను విశ్వసించు వారిలో ఎవ్వడను చీకటిలో వండుకున్నట్లుగా నేను లోకమున వెలుగెత్తి వచ్చి ఉన్నాను. నేను లోకమునకు వెలుగెత్తి వచ్చి ఉన్నానంట. ప్రజలమాట ఆయన నీపై తన యొక్క వెలుగును ప్రకాశింప చేయడానికి, గర్భఫలం లేక బాధపడుతూ ఉన్నావు కదా, అయ్యో నా కుటుంబంలో నేను శాపగ్రస్తుడినిగా గొడ్రాళ్ళతనంతో జీవిస్తున్నానని కన్నీరు కారుస్తూ ఉన్నావు కదా, దేవుడు నిన్ను విడిపిస్తున్నాడమ్మా. నీకు ఇదిగో గొప్ప గర్భఫలాన్ని దయచేస్తున్నాడు. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, నీ జీవితంలో మగబిడ్డ కావాలా, ఆడబిడ్డ కావాలని కోరుకుంటున్నావు, అడుగు యొక్క సమయంలో దేవుడు వారినే దయచేస్తానని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, నీవు అడగటమే ఆలస్యం, తట్టటమే ఆలస్యం, వెతకటమే ఆలస్యం. తెరవబడడానికి, మరి దొరకబడడానికి, మరి ఆయన
ద్వారములు తీయడానికి సంసిద్ధంగా ఉన్నాడు ప్రియమైన బిడ్డ. మరి ఆ ప్రభువుని విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాల సమర్పణలో మన యొక్క విన్నపాలన్నీ కూడా ఇక పూజలు అర్పించుకొని ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ప్రత్యేకంగా మరి డివైన్ తాను ఎగ్జామ్స్ రాయిస్తూ ఉండగా దేవుడు మంచి జ్ఞాపక శక్తిని దయచేయాలని, మంచి బంగారమైన భవిష్యత్తును దయచేయాలని ప్రార్థన చేద్దాం. మిథున్ మరి ఈరోజు ఎగ్జామ్ రాస్తూ ఉండగా దేవుడు ఆ బిడ్డకి మంచి జ్ఞాపక శక్తితో ఎగ్జామ్ మంచిగా రాయలాగిన దీవించమని ప్రార్థన చేద్దాం. అదేవిధముగా మరి వైజాగ్ నుంచి అనిల్ వారి యొక్క భార్య అములు మరి అనారోగ్య సమస్యలతో బాధపడుచు ఉండగా గాల్ బ్యాడర్లో స్టోన్స్ ఉన్నాయి, ఆపరేషన్ చేసి తీశారు. మరి నిన్నటి రోజున మరి ఎంతగానో ఫోన్ చేసి ఫాదర్ ప్రార్థన చేయండి అని వేడుకొని ఉన్నారు. మరి దాంతోపాటు జాండీస్ కూడా వచ్చినాయి. దేవుడు ఆ యొక్క బిడ్డలను మరి యొక్క కఠోరమైన పరిస్థితి నుంచి మరి విడిపించి వారు దేనికి గొప్పగా సాక్ష్యం ఇచ్చులాగిన మరి సజీవుడైన దేవుడు ఎంత వ్యాధిగ్రస్తమైనా సరే దాన్ని ఆరోగ్యవంతముగా చేయదేవుడు ఆ యొక్క పాపను అములును దీవించమని ఆరోగ్యాలు దయచేయమని ప్రార్థన చేసుకుందాం. మన యొక్క ఉద్దేశాలు సమర్పించుకుందాం. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితేని సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుల మహిమ కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఇవన్నీ స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ నామ గౌరవార్థము నీవు మాకు అనుగ్రహించిన ఈ కానుకలను మరలా నీకు అర్పించుచున్నాము. మా రక్షణ కొరకు దివ్య సంస్కారముగా రూపొందనున్న ఈ వరములు మాకు శాశ్వత జీవమును ఒసుకున్నట్లు దివ్య ఔషధములుగా రూపొందినట్లును కరుణిప్పుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మేము నిగ్రహముగా జీవించుచు నీకు కృతజ్ఞత తెలపవలేనని నీవు చిత్తగించితివి. ఈ విధముగా పాప పరిపూర్ణతమైన మాలోని అహంభావమును విడనాడి నీవు మమ్ము కరుణతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరములలోనున్న పేదలను బాధితులను జాలితో ఆదరింపగలుగుదుము. కావున అగణిత దూతులతో నేకమై మేము స్తుతి గీతముతో నిన్ను గణపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చచ్చు ఇట్లా, నేను మీరందరూ దేనిని తీసుకొని భుజింపుము, ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, నీ ఉత్థానమును చాటదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సుగీయపమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయటకు మమ్ము పాత్రలుగా చేసినాక నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారికి మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా కరణం దామాన్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్తాన నమ్మకతో చనిపోయిన మా సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలు పునీత మరియమ్మతోనూ, వారి భర్త యొగ్గు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆదిరెండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతోనే కమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసించదము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నెట్టివ్వండి, మా యథాపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధనలో ప్రవేశింపనివ్వక కీడులను మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపం లెక్కింపుగా నీ శ్రీ సభ విశ్వాసం వీక్షింపు. నీ చిత్త ప్రకారం సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగములు జీవించి పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక, మీ ఆత్మతో నుండునుగాక. ఒకరితో ఒకరం సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రుని కాను, కానీ నువ్వు ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తము మన నిత్య జీవితంలోకి చేర్చునుగాక. ఆమేన్.
ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి. మరి మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమం ఒక మిషన్ ప్రదేశము. మన కేంద్రం చుట్టూ మరి ఎటువంటి క్రైస్తవ సహోదరులు కుటుంబాలు లేవు, కానీ అన్యుల మధ్య గొప్పగా సేవ చేయగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. మరి ఈ యొక్క సేవలో మరి ఇటుక పట్టీలు తయారు చేసుకునే వారి చెంతకు వెళ్తున్నాము. మరి గ్రామాలు తిరుగుతూ ఉన్నాము. వారికి విశ్వాసాన్ని మరి అందచేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సత్యాన్ని బోధిస్తున్నాం. మంచి మార్గంలో నడుపుతూ ఉన్నాం. పిల్లలకు సహకరిస్తూ ఉన్నాం చదువుల్లో. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క కేంద్రం కోసం మా కోసం ప్రార్థించండి. మీ యొక్క చేయూతను అందించండి. మరి యొక్క యూట్యూబ్ ఛానల్లో మీకు క్రింద కనబడుతున్న ఆ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మరి ప్రార్థన విన్నపాలు తెలియజేసుకోవడానికి, కౌన్సిలింగ్ మరి కావాల్సిన వాళ్ళు మరి దయచేసి మరి నాకు ఫోన్ చేయండి. మరి మీకోసం మేము ఎప్పుడు కూడా ప్రార్థనలో సహకరిస్తూ ఉంటాం. దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం మరి ఆయన యొక్క వాక్కును మీకు అందచేస్తూ ఉంటాం. అదేవిధముగా మరి యొక్క ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి ఇతరులకు షేర్ చేయండి. మీరు చేసే యొక్క చిన్న పని ఎన్నో ఆత్మలు రక్షింపబడడానికి ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఈ యొక్క పని ద్వారా మీరును మీ కుటుంబ సభ్యులు దీవింపబడతారు. అదేవిధముగా ప్రతి శనివారం మన యొక్క కేంద్రంలో మరి ప్రార్థనా కూడికలు నిర్వర్తింపబడుతున్నాయి. మరి ప్రత్యేకంగా మరి జపమాల, ఆరాధన, వాక్య పరిచర్య, స్వస్థత ప్రార్థనలు, అటు పిమ్మట చిన్న అల్పాహారం ఇవ్వబడుతుంది ప్రతి శనివారం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, రండి, పాల్గొనండి, దేవుని యొక్క దీవెనలు పొందుకొనండి. అందరము కూడా లెగిసి నుంచో నా ప్రభుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. ఓ సర్వేశ్వర, నీ బిడ్డలైన వీరిని కాపాడుము, కనికరించి వీరి సకల పాపముల నుండి వీరిని విమోచింపుము. నీవు ప్రసాదించు పాప విముక్తి వలన మేము చెడును విస్మరించి అన్ని దుష్ట శోధనలను జయింపగలుగుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున మిమ్మలను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సాగెద యేసునితో నా జీవిత కాలమంతా, సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా. ఫలమున చేరగానే పొందేదా, పరమున చేరగానే వెళ్ళేదా. అనుకువలె సాగేదా, సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. వెనుక శత్రువులు వెంటాడినను, వెనుక శత్రువులు వెంటాడినను, ముందు సముద్రమే ఎదురొచ్చినా, ముందు సముద్రమే ఎదురొచ్చినా. మోషే వలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా.